నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన పిల్లల బాధలన్నీ ఆయన ముందున్నవి. మన బాధలనన్నిటికీ మనమెట్లు ప్రతిస్పందించుచున్నామో ఆయన చూచుచున్నాడు. మనము దేవుని మీద ఆనుకొనుచున్నామా? ఆయనకు సమీపముగా చేర్చునట్లు ఉపయోగించబడు బాధలు దేవుని ద్వారా చూడబడనవిగా ఉండవు. మన బాధల్లో కొన్ని మనము చేసుకునినవి. దేవుడు తన వెలుగును వాటి మీద ప్రసరింపజేయును. మోషే తాను పెరిగిన ఫరో భవనములో ఆత్మీయ సహవాసము కలిగి ఉండలేదు. అబ్రహాము, యోసేపు మరియు ఇస్సాకులను గూర్చి తన తల్లిదండ్రులు చెప్పిన కథలను అతడు తన మనసులో దాచుకున్నాడు. మనకు జ్ఞానం ఉండవచ్చు కానీ మార్గదర్శకత్వం లేనంత వరకు ఏమి చేయాలో మనకు తెలియకపోవచ్చు. మోషే తప్పు చేసి దేశం నుండి పారిపోవలసి వచ్చింది. అక్కడ అతడు శుద్ధీకరించబడి తనపై తాను ఆధారపడుట నుండి విడుదల చేయబడవలసి ఉన్నాడు. నీవు ఒక లోతైన దేవుని భయము కలిగిన సహవాసములో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మలినము నుండి నీవు శుద్ధి చేయబడతావు. మోషే గొర్రెలను కాయుచు ధ్యానించి ప్రార్థించి ఉండేవాడు. అతడు పూర్తిగా ఓడిపోయిన వానిగా భావించి ఉంటాడు. దేవుడు మనతో ఉండగా మనం ఎన్నడూ ఓడిపోం. నీ ఉన్నతమైన కోరికలన్నిటినీ దేవుడు నెరవేర్చును. నీ కొరకు మరణించిన రక్షకునిలోని విశ్వాసము నిన్ను ఒక నిత్యమైన వ్యక్తిత్వము గలవానిగా చేయును. వాక్యమును నీవు నీలోనికి తీసుకొనుచున్నప్పుడు నిజానికి నీవు నీలోనికి శక్తిని పొందుచున్నావు. ఎందువలనగా దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. ఒక ప్రజ్ఞగల మనిషి లేఖనములను గ్రహించలేడు. అయితే ఒక ఆత్మ సంబంధి అయిన మనిషి జీవము మరియు ఆత్మను దాని నుండి పొందుకొనును. నీ శరీర సంబంధమైన జీవితము చనిపోవును. యేసు జీవితమును నీవు పొందుకుంటావు. తప్పక నీవు ఆత్మలో బలమైన వానిగా తయారవుతావు. నీవు దురాత్మల చేత తప్పుగా నడిపించబడలేవు. నా యవన కాలంలో నా జీవనమునకు బైబిల్ ఆధారముగా తయారైంది. లేఖనముల మీద నన్ను నేను కృమ్మరించుకున్నాను. కాబట్టి వింతైన ఆత్మలు గల ప్రజల ద్వారా నేను తప్పుగా నడిపించబడలేదు. ఒకసారి ఒక మనిషి ఆత్మ దురాత్మ చేత పట్టబడినప్పుడు అతడు విడుదల పొందుట చాలా కష్టము. ఇక్కడికి అక్కడికి పరిగెత్తవద్దు. యజమాని పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటను నేర్చుకునుము. దేవుడు మోషేను దర్శించాడు. ఆయన తన ప్రజల బాధలను చూచానని దేవుడు చెప్పాడు. ఆయన వారిని విమోచించాలని కోరాడు. మోషే తల్లిదండ్రులు అతనికి మంచి జ్ఞానమునిచ్చారు. అతడు తరువాత దాన్ని వృద్ధి చేసుకున్నాడు. తాను వెళ్ళి ఫరో ఎదుట దేవుడు తనకు దర్శనమిచ్చాడని చెప్పమని దేవుడు మోషేకు చెప్పాడు. దాన్ని చెప్పుటకు దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. మనము ధైర్యముగా మన సాక్ష్యమును ఇవ్వవలసి ఉన్నాము. దేవుడు మనకు బహుమానమునిచ్చును.